బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గండికోట ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరి ముఖ్యంగా లోకేష్ తో క్లోజ్ గా ఉండడాన్ని ఆ కుటుంబం సహించలేకపోయిందా? అవును, సహించలేకపోయింది ఆ కుటుంబం. మరి ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులు లోకేష్ వేధిస్తూ ఉండడంతో పల్లె నుంచి ప్రొద్దుటూరుకి మకం మార్చింది ఆ కుటుంబం. గండికోటకు వెళ్తున్న విషయాన్ని 2 రోజుల ముందే సోషల్ మీడియాలో పంచుకుంది విద్యార్థిని. తల్లి ఫోన్ నుంచి లోకేష్కు మెసేజ్ చేస్తుందా? అదేంటది? తల్లి ఫోన్ నుంచి ఎందుకు మెసేజ్ చేసి ఉండొచ్చు అనే అనుమానం మీకు రైజ్ అవుతుంది కదా. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మరి ముఖ్యంగా ఈ యువతకి ఫోన్ లేదు. దీంతో తన తల్లి ఫోన్ నుంచి ఈ కాన్వర్సేషన్ జరిగేది అనేది జరుగుతున్న చర్చ. ఈ నేపథ్యంలోని తల్లితో అంటే ఇన్ఫ్యాక్ట్ తల్లి ఫోన్ నుంచి ఎప్పుడైతే మెసేజ్ చేసిందో ఆ లోకేష్కి ఆ ఇన్ఫర్మేషన్ అందిన తర్వాత ఎదురు ప్లాన్ చేస్తున్నాడు వెళ్ళడానికి. దీంతో అదిగో 14వ తారీఖున వాళ్ళిద్దరూ కలిసి వెళ్తున్న విజువల్ మీరు చూడొచ్చు. అది ఉదయం 11:50 ప్రాంతంలో. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ నెల 14న లోకేష్తో కలిసి గండికోటకు వెళ్ళింది ఆ యువతి. అదే రోజు మధ్యాహ్నం హత్యకు గురైంది ఆ విద్యార్థిని. హత్య జరిగిన రోజు గండికోటకు పోలీసులతో వెళ్లారు కుటుంబ సభ్యులు. ఈ మార్క్ దిస్ వర్డ్. హత్య జరిగిన రోజు కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులు అక్కడికి వెళ్ళారు. అంటే పోలీసులు వెళ్ళిన క్రమంలో కుటుంబ సభ్యులు కూడా వాళ్ళతో పాటు వెళ్ళారు. ఆ తర్వాత రోజు ఉదయం పోలీసులతో అమ్మాయి కోసం గండికోటలో గాలింపు జరిగింది. మరుసటి రోజు ఉదయం పోలీసులు అక్కడికి చేరుకుని అమ్మాయి కోసం గండికోట పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు. అప్పుడే ముళ్ళ పొదల్లో ఉన్న ఆ యువతి మృతదేహం గుర్తించారు. ముళ్ళ పొదల్లో పూర్తిగా కుళ్ళిపోయి డికంపోజ్ అయిపోయి ఉన్న పరిస్థితుల్లో, మరి ముఖ్యంగా అత్యంత దారుణంగా ఒంటి మీద బట్ట లేకుండా, బహుశా మాట అంటే కాస్త చలించే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి క్షమించండి, బట్ అక్కడ ఉన్న పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడంలో భాగంగానే అంత దారుణమైన పరిస్థితిలో ఆ యువతిని చూసి ఆ కుటుంబం షాక్ గురైంది. ఇఫ్ పాసిబుల్ ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఆ కుటుంబం అక్కడికి చేరుకున్న తర్వాత ఆ కుటుంబం అక్కడ ఏడుస్తుంది. ఇఫ్ పాసిబుల్ ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ విజువల్ అది. ఆ కుటుంబం అక్కడికి చేరుకొని ఏడుస్తుంది. మీరు చూడొచ్చు ఆ విజువల్. మరి కాసేపట్లో మీరు అలాగే వెయిట్ చేస్తూ ఉండండి, అలాగే వేచి చూడండి. మరికొద్దిసేపట్లోని ఆ విజువల్ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతోంది. లోకేష్ హత్యకు లోకేష్ని కూడా ఏసేసేందుకు ఆ దుర్మార్గులు ప్లాన్ చేశారా? ఆ యువతి అన్నదమ్ములు ప్లాన్ చేశారా? ఇదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. మరి ముఖ్యంగా కొన్ని రోజులుగా మనం ఆ డాట్స్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం కదా. ఒక్కసారి ఆ డాట్స్ని కనెక్ట్ చేసే భాగంగా కొన్ని పాయింట్లు నేను ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. మీరు రియాక్ట్ కండి, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి ఎప్పుడైతే అక్కడికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఆ యువతి సోదరు అనుకుంటా, ఆమె అయితే గుండెలు పాదుకుని ఏడ్చింది. ముళ్ళ పొదల్లో ఆ మృతదేహాన్ని గుర్తించింది ఆ కుటుంబం. అదిగో ఆ విజువల్, అదిగో ఆ విజువలే మీరు చూడొచ్చు. అదిగో అన్న సురేంద్ర అక్కడ మీరు చూడొచ్చు. ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆ కుటుంబం అక్కడికి చేరుకున్న క్రమంలో ఇదిగో ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించిన విజువల్ అయితే ఇదే ఆ గండికోట. అదిగో అక్కడ మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ ఆ విజువల్ని చూస్తూనండి ఆ పరిసర ప్రాంతాలకి పోలీసులు చేరుకున్న క్రమంలో మీరు చూడొచ్చు. అక్కడ పోలీసులు అక్కడ చేరుకుని వాళ్ళ ఇన్వెస్టిగేషన్. అదిగో ఇక్కడ ఫ్రీజ్ చేయండి, ఐ రిక్వెస్ట్ ఫ్రీజ్ చేయండి ఒకసారి. మీరు చూడొచ్చు అదిగో ఆ మధ్యలో ఉంది కుటుంబం మొత్తం అక్కడే. అదిగో ఆ 5గురు అక్కడే ఉన్నారు, చూస్తున్నారా? ఆ కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని నటించేశాడు ఏకంగా ఆ రోజు సురేంద్ర. మామూలుగా కాదు, పూర్తిగా నట కిరీట్ అనుకోవాలి ఏకంగా ఆ రోజు. బహుశా ఆ పదం తప్పైతే కనుక ఐ జస్ట్ టేకింగ్ దట్ వర్డ్ బ్యాక్. కానీ ఒక్కసారి మీరు చూడొచ్చు మొత్తం అక్కడ అదిగో ఆ మధ్యలో ఉన్నారు కదా. మధ్యలో ఉండి ఆ రోజు జరిగిన ఘటన అంటే పోలీసులతో పాటు వెళ్ళాడు. వాడికి తెలుసు ఏం చేశారనేది. రిక్వెస్ట్ ప్లే చేయండి ఆ వీడియోని. అదిగో మధ్యలో మీరు చూడొచ్చు ఆ కుటుంబం అక్కడికి చేరుకుని నటించేశాడు ఏకంగా ఆ రోజు. అయితే కాల్ డేటా లొకేషన్ బేస్ చేసుకొని వాళ్ళు డికోడ్ చేయడం ప్రారంభించారు, ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. మీరు చూడొచ్చు అక్కడే ఉండి ఏడ్చేస్తున్నాడు.
అదిగో మధ్యలో ఉన్నాడు చూసారా, వాడే. మీరు చూడొచ్చు దొంగ ఏడుపులు అవన్నీ కూడా. ఆ రోజు అదిగో అదిగో సురేంద్ర ఒక్కసారి పాస్. ఓకే, దగ్గరకు వచ్చిన క్లోజ్లో మీరు చూడండి ఎంత నటించాడు అనేది ఆ రోజు. ఎందుకంటే అది అయిన తర్వాత మనం ఆ రోజు నుంచి ప్రతి అప్డేట్కి సంబంధించి ఫాలో అయ్యే ప్రయత్నం చేసాం మనం. అండ్ వాటిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. తల్లి ఫోన్ నుంచి చివరి మెసేజ్ వెళ్ళింది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంది, తల్లికి ఈ విషయం తెలుసా? తల్లికి ఈ విషయం తెలుసా? ఇదే క్వశ్చన్. ఎందుకంటే గండికోటకు వెళ్దామని చెప్పి లోకేష్కి మెసేజ్ చేసింది తల్లి ఫోన్ నుంచి. తల్లికి తెలిసే ఈ పని జరిగిందా? తల్లికి ఆ కొడుకు ఇన్ ద సెన్స్ సురేంద్రకి, వాళ్ళిద్దరికీ తెలిసే గతంలోనే స్కెచ్ వేశారా? ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు రాబోతున్నాయి. తల్లి పాత్ర ఉందా లేదా అనేది. ఎందుకంటే సురేంద్ర దొరికిన తర్వాత మీరు చూడొచ్చు, సురేంద్ర వెళ్ళాడు అక్కడికి వెళ్ళి. ఒక్కసారి ఆ లాస్ట్ మూమెంట్ సురేంద్ర చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. అదిగో ఏడుస్తున్నాడు చూసారా? ఏడుస్తున్న తర్వాత ఇటువైపు తిరుగుతాడు. ఆ కుటుంబం ఏడుస్తూ ఉంటే మీరు చూడొచ్చు, అదిగో ఆ ఫ్రేమ్ని అబ్జర్వ్ చేయండి. వాడే సురేంద్ర. అదిగో అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి వీడియో ప్లే చేయండి. అదిగో ఆ మెల్లిగా తిరిగిన క్రమంలో మీరు చూడొచ్చు, అదిగో ఇటు తిరుగుతాడు చూడండి. అదిగో సురేంద్ర. ఆ చూపు చూడండి. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ఈ ఫ్రేమ్కి సంబంధించి రిక్వెస్ట్ టీమ్ ఆ విజువల్ ఒక్కసారి ఫ్రేమ్ని ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. ఆ ఫ్రేమ్ ఒక్కటినే ఒక 2-3 పిక్చర్స్గా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత క్రూయల్గా ఆ రోజు ఉన్నాడనేది, ఎంత నటించాడనేది. ఒక్కసారి ఇంకాస్త ప్లే చేసిన తర్వాత ఆఖరి ఫ్రేమ్లో ఉంచే ప్రయత్నం చేయండి. ఇంకా క్లారిటీగా మనకు అనిపిస్తుంది ఇఫ్ పాసిబుల్. మీరు చూడొచ్చు, ఒక్కసారి క్లోజ్ అబ్జర్వేషన్లోకి వెళ్తోంది మా టీం. మీరు చూడొచ్చు, అదిగో వాడే. ఆ రోజు ఘటన జరిగిన రోజు అక్కడే ఉన్నాడు వాడు సురేంద్ర. ఎంత నటించాడు, ఎంత నమ్మబలికాడు. తల్లి ఫోన్ నుంచి మెసేజ్ వెళితే తల్లి సురేంద్రకు చెప్పిందా? బ్యాక్ టు బ్యాక్ లెట్స్ రైజ్ ద క్వశ్చన్స్ హియర్. అండ్ మనం క్వశ్చన్స్ రైజ్ చేద్దాం. ఎందుకంటే అదిగో మీరు చూస్తున్నారు కదా, సురేంద్ర ఆ రోజు ఘటనా ప్రదేశం దగ్గర ఉన్నాడు పోలీసులతో వెళ్ళిన క్రమంలో. ఆ విజువల్ మీరు చూడొచ్చు, అదిగో వాడే సురేంద్ర. ఆ ఘటనా ప్రదేశం దగ్గర ఉన్నాడు, ఆ సురేంద్ర అక్కడే ఉన్నాడు. సో ఈ క్రమంలో వీడికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్న క్రమంలో అసలు తల్లి ఫోన్ నుంచి మెసేజ్ పంపించింది అనుకుందాం. వాట్ ఎవర్ ఇట్ మే బి ద ప్లాట్ఫామ్, ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైనా కావచ్చు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి పంపించిన క్రమంలో ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది, ఆ తల్లికి ఫోన్ నుంచి ఆ డేటా లేకపోతే ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎలా తెలిసింది? ఫస్ట్ క్వశ్చన్, వీళ్లకు ఎలా తెలిసింది? ఎవరికి? ఈ సురేంద్ర అండ్ కోకి ఎలా తెలిసింది? రెండో క్వశ్చన్ రైజ్ అయ్యేది, తల్లి ఆవిడకి ఆ ఎబిలిటీ ఉందా? చూడగలదా? ఆ మెసేజ్ని చదవగలదా? ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే ఒకవేళ ఆ కెపాసిటీ ఉందనుకుందాం, తనకు ఆ అవగాహన ఉందనుకుందాం, ఆ మెసేజ్ను చూసి కొడుక్కి చెప్పిందా? రెండో క్వశ్చన్. రెండోది, తను ఆ సెల్ ఫోన్ని చూసి కొడుక్కి చెప్పే ప్రయత్నం చేసిందా? ఇది రెండో క్వశ్చన్. ఆ తర్వాత మూడో క్వశ్చన్, ఈ కాన్వర్సేషన్ ఎప్పటికప్పుడు వీళ్ళు పూర్తి స్థాయిలో కన్నేసి ఉంచారా? వాడు చూడొచ్చు, ఒక్కసారి వాడు ఎక్స్ప్రెషన్ చూడండి. మరి కాసేపట్లో వాడు ఎక్స్ప్రెషన్స్ సంబంధించి ఆ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఆ విజువల్ వచ్చే ప్రయత్నం జరుగుతుంది. వాడిని మీరు అబ్జర్వ్ చేసిన క్రమంలో ఆ రోజు అక్కడ ఉన్నప్పుడు ఎంత నటించాడు. సో ఇక్కడి నుంచి క్వశ్చన్స్ కంటిన్యూ చేస్తున్నాం. అంటే తల్లికి తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా? ఒకవేళ తెలిసి జరిగితే ఎప్పటి నుంచి తెలుసు? అంతకన్నా ముందు ఆ రోజు ఎలా తెలిసింది? ఎలా తన ఫోన్ నుంచి, అంటే తన ఫోన్ నుంచి కూతురు లోకేష్కు మెసేజ్ పెడుతున్న విషయం తెలుసా తెలీదా అని 2 క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి కదా. తెలియకపోతే అది వేరే విషయం, అది మళ్ళీ ఇంకా సర్టెన్ క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది. తెలిసింది అనుకుందాం, తెలిసిన తర్వాత ఎలా? అంటే ఆ తల్లి ఫోన్ నుంచి ఆ తల్లి ఆ మెసేజ్ని చూసి సురేంద్రకు చెప్పిందా? సురేంద్ర అండ్ కోకి చెప్పిందా? ఈ గతంలో కూడా ఈ కాన్వర్సేషన్ జరిగిందా? గతంలో కూడా ఇటు ఈ సదరు యువతకి లోకేష్కి మధ్య కాన్వర్సేషన్ జరిగిన ఆ సందర్భం వీళ్ళకి తెలుసా? సురేంద్ర అనే వ్యక్తిని ఇప్పుడు దొరికితే కనుక చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు దొరకడం ఒక ఎత్తు, ఇప్పుడు ఈ వీళ్ళు దొరకడం ఒక ఎత్తు. లేకపోతే
ఇంకెవరైనా ఉన్నారా? లేకపోతే ఆ తల్లికి సంబంధించి సెల్ ఫోన్ని బేస్ చేసుకొని సురేంద్ర అక్కడికి వెళ్ళి ఆ తల్లి సెల్ ఫోన్లో చూసి ఆ డేటాని మొత్తం చూసి తనకున్న అనుమానాలు కావచ్చు, లేకపోతే తనకున్న ఆరోపణలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, డౌట్స్ కావచ్చు, ఇక లాభం లేదని చెప్పి స్కెచ్ గీశాడా? ఇవన్నీ తెలియాల్సింది. ఒక్కసారి మా ప్రతినిధి కిషోర్ దగ్గరికి వెళ్తున్నాను నేరుగా. మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఇప్పుడు అనేకమైన క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా తల్లి పాత్ర గురించి క్వశ్చన్ రైజ్ అవుతున్న సందర్భం, అసలు ఎలా ఏం జరిగింది? మరి ముఖ్యంగా ఎవరి నుంచి ఎవరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది? తల్లి నుంచి సురేంద్రకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా, లేకపోతే సురేంద్ర తానంతట తాను ఆ సెల్ ఫోన్ నుంచి డేటాను తీసుకునే ప్రయత్నం చేశాడా? ఏం జరిగింది? గడ్డికోటలో జరిగినటువంటి విద్యార్థిని మర్డర్ కేసులో షాకింగ్ నిజాలే వెలుగుతున్నాయని చెప్పాలి. ఏదైతే తను అంటే లోకేష్ తో తిరగడాన్ని జీర్ణించుకోలేక ఒక రకంగా వీళ్ళంతా కూడా కొంత కష్టగట్టి మర్డర్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయనేటువంటి ఆరోపణలు, అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఏదైతే లోకేష్ తో కలిసి గండికోటకు వెళ్తున్న విషయాన్ని తను ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వేదికగా తను ఒక మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ ఏదైతే చేసిందో ఆ మెసేజ్ తల్లి చూసిందా, లేకుంటే తన సోదరుడు ఏదైతే సురేంద్ర చూశాడా అన్నటువంటి విషయం పైన కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మనం గమనించినటువంటి విషయాల్లో ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, తరచుగా సురేంద్ర ఇక్కడ అంటే తరచుగా తల్లి కోసం ఫోన్ చేసేవాడా, లేకుంటే తను విద్యార్థిని మాట్లాడడానికి కోసం ఫోన్ చేసేవాడు విషయం పైన కూడా కొంత క్లారిటీ తీసుకున్నారు పోలీసు. ఏదైతే రోజు ఫోన్ చేసేవాడు, అంటే నిత్యము ఫోన్ కాల్స్ చేసేవాడు, అది తన చెల్లెలపై రెక్కి తోయించామన్నటువంటి విషయాన్ని కూడా మనకు ఆర్టీవీలో చెప్పడం జరిగింది. అయితే ఆ క్రమంలో ఏమైనా తన చెల్లెలు ఎక్కడుంది ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు ఆ ఫోన్ చేశారన్నటువంటి విషయం పైన కూడా కొంత క్లారిటీ పోలీసులకు వచ్చినట్టు పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఇక్కడ ఇన్స్టాలో ఏదైతే తను చేసినటువంటి మెసేజ్, అలా సోమవారం మనం గండికోటకు వెళ్తున్నాం అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా లోకేష్ కు ఒక మెసేజ్ పాస్ ఆన్ చేసి, అయితే ఆ మెసేజ్ ను ఖచ్చితంగా 2 రోజుల క్రితమే ఏదైతే అన్న సురేంద్ర చూచాడనటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తాయి. సో ఈ క్రమంలో తల్లి ఒకవేళ చూసింటే, అంటే తల్లికి కొంత చదువులో అంటే ఒక రకంగా ఎవరైనా అంటే చదువుకున్న వాళ్ళైతే ఇలాంటి వాటిని గ్రహిస్తారు. ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటంటే, అంటే ఒక రకంగా చదువుకొని వాళ్ళకు కూడా కొంత నాలెడ్జ్ ఉంటుంది ఏది ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి అన్నటువంటి విషయం పైన. సో తల్లి చూసి సురేంద్రకు చెప్పింది అన్నటువంటి విషయంలో ఎక్కడ క్లారిటీ లేని పరిస్థితి. అంటే తల్లి చూసింది ఆ విషయాన్ని సురేంద్రకు చెప్పిందా, ఆ తర్వాత ఏదన్నా పథకం రచించారన్నటువంటి విషయంలో కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇందులో పాత్రదారులు సూత్రధారులు అంతా కూడా సొంత అంటే అందరూ కూడా కుటుంబ సభ్యులే, అంటే అందరూ కూడా అన్నలే, అంటే ఒక రకంగా సొంత అన్న అమ్మాయి అయితేతో పాటు ఆ పెద్దనాన్న కుమారులు కూడా ఇందులో ప్రమేయం ఉందన్నటువంటి ఆరోపణలు, అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. సో ఆ దిశగా దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఒక్కొక్కరిని కూడా అటు పూర్తి స్థాయిలో విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి కూడా మనం ఏదైతే అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పటికి కూడా విచారిస్తున్నారు. ఏదైతే గండికోటకు వచ్చినటువంటి వారిపైన కూడా ప్రధానంగా దృష్టి సారించారు. గండికోటలో సెల్ టవర్ ను ఆధారంగా చేసుకుని కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇక్కడ జరగాల్సిన ఇక్కడ వాస్తవాలను వెలుగులోకి వచ్చేటువంటి అంశాలపైన కూడా బలమైనటువంటి ఆధారాల కోసం పోలీసులు క్షుణ్ణంగా కొంత దర్యాప్తు కొనసాగించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి అంశాన్ని కూడా ఏదైనా ఒకవేళ ఇన్ కేసు వాళ్ళకు క్లూ దొరికినా కూడా ఆ క్లూను ఆధారంగా చేసుకొని అరెస్ట్ చేయాలన్నటువంటి భావనతో పోలీసులు ఉన్నప్పటికీ కూడా కొంత బలమైన ఆధారాలను కోర్టుకు సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొంత బలమైనటువంటి ఆధారాన్ని సేకరించే పనిలో పడ్డారనేటువంటి భావన అటు పోలీసు వర్గాల నుంచి వినిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అంశం కూడా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, కొండయ్య ఆ రోజు రాత్రి అక్కడ నిద్రపోవడాన్ని మనం గమనిస్తే, అదే విధంగా కొండయ్య వెళ్ళి అక్కడ అంటే కుటుంబ సభ్యులే వెళ్ళి అక్కడ ఎంత ఇదంటే మృతదేహాన్ని గుర్తించారు. అదే విధంగా అక్కడ మనం చూస్తున్నటువంటి విషయాన్ని గమనిస్తే ప్రధానంగా అక్కడ ఒక పెద్ద ఎత్తున ఒక నటన జరిగిందనే చెప్పాలి. ఏదైతే సురేంద్ర మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా మనం గమనించవచ్చు. సురేంద్ర ఎంత పెద్ద ఎత్తున అంటే ఒక రకంగా నటన సామ్రాట్ గా కూడా అతన్ని చెప్పొచ్చు మనం. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సన్నివేశంలో తను
ఎంత నటిస్తున్నారంటే అంతగా నటిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే వీటన్నిటికీ కూడా కొంత బలమైనటువంటి ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. అందులో భాగంగానే ఆ దిశగా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే పలుమార్లు కూడా ఎవరైతే అనుమానితులు ఉన్నారో అనుమానితులను విచారించడం జరిగింది. సెల్ టవర్ ను ఆధారంగా చేసుకుని, ఏదైతే సెల్ టవర్ డంప్ ను ఆధారంగా చేసుకుని కూడా అక్కడ ఎవరెవరు ఫోన్ చేశారో, ఆ రోజు ఎవరెవరు అక్కడికి వెళ్ళారు ఏంటన్నటువంటి విషయంలో కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ఒకవైపు 3 బృందాలుగా ఏర్పడి కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తూ ఒకవైపు క్లారిటీ వచ్చింది పోలీసులకు కూడా, ఏది ఈ వ్యవహారంలో ప్రియుడు కానప్పుడు ఇక ఎవరై ఉంటారు అనేది కొంత ప్రజల్లో కూడా కొంత అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి అంశం. అంటే ఆ విద్యార్థిని పైన పగ ఎవరికి ఉంటుంది, ఆ విద్యార్థిని చంపాలన్నటువంటి పగన ఎవరికి ఉండదు సాధారణంగా. అయితే ప్రియుడు అక్కడ లేదంటే ఆటోమేటిక్ గా అన్నలే ఈ హత్యకు కుట్ర చేశారన్నటువంటిది కొంత బలమైనటువంటి ఆరోపణలు అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ బలమైనటువంటి అనుమానాల ఆధారాలు కాదు, ఇక్కడ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పోలీసులు కూడా, నిశ్చింతగా పరిశీలిస్తున్న పోలీసులు కూడా. అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది అని చెప్పాలి సచిన్. ఎందుకంటే ఇక్కడ ఆ విద్యార్థిని హత్య చేసేటప్పుడు, అంటే విద్యార్థిని మర్డర్ చేసేటప్పుడు ఎక్కడే కానీ రక్తపు మరకలు లేకుండా చూసుకున్నారంటే ఏ స్థాయిలో వీళ్ళు ప్లాన్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంత కిరాతకంగా, అంటే ఒక రకంగా పూర్తి స్థాయిలో ఆ విద్యార్థిని బాడీలో రక్తం క్లాట్ అయ్యే విధంగా, అంటే పిడిగుద్దులు గుద్ది ఆ తర్వాత హత్య చేశారు. అయితే ఒక చిన్న క్లూ కూడా ఆధారం లేకుండా కూడా చేశారంటే దీంట్లో కొంత ప్రొఫెషనల్ గానే వీళ్ళు ఆలోచించి ఉంటారనేది పోలీసులు కొంత అనుమానం వ్యక్తం అవుతున్న పరిస్థితి. అంటే అక్కడ ఈ రోజు కూడా మనం గండికోటకు ఈ రోజు కూడా వెళ్ళాం. గండికోటకు ఈ రోజు వెళ్ళినప్పుడు కూడా అక్కడెక్కడే కానీ పోలీసులు పూర్తి స్థాయిలో మరోమారు కూడా అటు పూర్తి అన్వేషిస్తున్న పరిస్థితి. అంటే ఏదైనా చిన్న క్లూ దొరికినా చాలన్నటువంటి భావంతో పోలీసులు ఆ ప్రాంతం అంతా జల్లెడబట్టినటువంటి పరిస్థితి. అంటే అది ఎక్కడ కూడా ఆ చిన్న క్లూ కూడా దొరకని పరిస్థితి. అంటే ఎంతటి మేధస్సుతో ఉపయోగించి ఈ మర్డర్ కు ప్లాన్ చేశారన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు కూడా ఒక రకంగా షాక్ అయ్యేటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా అన్నలపై అనుమానాలు ఉన్నప్పటికీ కూడా కొంత బలమైనటువంటి సాక్ష్యాన్ని సేకరించి వెళ్ళినటువంటి భావనతో ఉన్నటువంటి పోలీసులు ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రైట్ కిషోర్, అంటే ఇటువంటి సందర్భంలో ఆ ఘటనకు సంబంధించి, ఎందుకంటే తల్లి పాత్రకు సంబంధించి ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సెల్ ఫోన్ కి సంబంధించి వెళుతోంది కాబట్టి దానికి సంబంధించి ఎంతవరకు వచ్చింది ఎంక్వైరీ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ కావచ్చు? కిషోర్, నా మాట వినిపిస్తోందా? వినిపిస్తుంది. కిషోర్, అంటే తల్లి సెల్ ఫోన్ నుంచి వెళ్ళింది, లాస్ట్ కాల్ కావచ్చు, లేకపోతే లాస్ట్ మెసేజ్ కావచ్చు, తల్లి నుంచి వెళ్ళిన సందర్భంలో ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? తల్లి పాత్ర గురించి ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? ఎగ్జాక్ట్లీ, ఇక్కడ తల్లి పాత్ర ఎంత ఉంది ఏందన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏదైతే తల్లి పాత్ర కూడా ఇందులో ఉందన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే తన సెల్ ఫోన్ నుంచి ఇన్స్టాలో మెసేజ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా తల్లి మెసేజ్ పాస్ ఆన్ చేసి ఉంటుందన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో అంటే తరచుగా తల్లికి రోజు ఫోన్ చేసి ఈ ఏదైతే విద్యార్థిని గురించి ఆరా తీసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక రకంగా మనకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ప్రధానంగా మేము కొంత అబ్జర్వేషన్ లో పెట్టామన్నటువంటి విషయాన్ని ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సురేంద్ర చెప్పడం జరిగింది. అంటే నిత్యం ఏదైతే విద్యార్థిని ఎక్కడికి వెళ్తుంది ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు కుటుంబ సభ్యులు పూర్తిగా ఆరాధిస్తున్నారు. అంటే ఒక రకంగా ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ గానే భావించాలి. ఎందుకంటే దీంట్లో తల్లి పాత్ర కూడా కీలకమైన చెప్పాలి. ఎందుకంటే తల్లి పాత్ర కీలకమని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రధానంగా తల్లి ఆ సెల్ ఫోన్ తీసుకున్న నేపథ్యంలో కూడా ఆ సెల్ ఫోన్ తీసుకుందన్న విషయాన్ని ఒకవేళ సురేంద్రకు చెప్పి ఉంటే సురేంద్ర వెంటనే వచ్చి ఆ సెల్ ఫోన్ లో చెక్ చేసి ఉండొచ్చు కూడా. ఎందుకంటే తన తల్లికి తెలియకపోయి ఉండొచ్చు. తన తల్లికి సెల్ తీసుకొని ఏదో మెసేజ్ చేసింది అన్నటువంటి విషయాన్ని ఒకవేళ చెప్పింది తగిన ఖచ్చితంగా ఇన్స్టాలో ఏం మెసేజ్ పాస్ ఆన్ చేసింది అన్న విషయం కూడా అటు తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే తరచుగా తను అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయాన్ని చెప్పాడంటే ఖచ్చితంగా తల్లి కొంచెం మెసేజ్ పాస్ ఆన్ చేసి ఉంటుంది. తల్లి పాత్ర గురించి వచ్చింది కాబట్టి ఒక్కసారి డికోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. కిషోర్, ఐ రిక్వెస్ట్ మీరు లైన్ లోనే ఉండండి. మరి ముఖ్యంగా యువతకి సంబంధించి ఒకసారి మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. యువతకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇక్కడ 3 పేర్లు వినిపించాయి. మరి ముఖ్యంగా ఎవరు? మొదటిది లోకేష్ కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ రైజ్ అయింది.
ఆ తర్వాత సురేంద్రకు సంబంధించి ఎంక్వైరీ కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఆఖరిని ఇప్పుడు తల్లికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. తల్లికి సంబంధించి ఎందుకు ఈ యువతకి సెల్ ఫోన్ లేదు, ప్రధానంగా వినిపిస్తున్న మాట, ఎవరైతే విద్యార్థిని మరణించిందో ఆ విద్యార్థినికి తన దగ్గర సెల్ ఫోన్ లేదు. సెల్ ఫోన్ లేని కారణంగా తన తల్లి నుంచి లోకేష్కు మెసేజ్లు చేసేది, తల్లి సెల్ ఫోన్ నుంచి. సో తల్లి సెల్ ఫోన్ నుంచి లోకేష్కు మెసేజ్లు చేసేది అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. సో ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలోని ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఇక్కడ ఈ తల్లికి సెల్ ఫోన్ అంటే ఆ సెల్ ఫోన్ ఆపరేషన్స్ మీద అవగాహన ఉందా లేదా అనేది ఇక్కడి నుంచి మళ్ళీ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఈవిడికి అవగాహన ఉందనుకుందాం, ఒకవేళ ఎస్ ఆర్ నో, ఒకవేళ ఉంది అనుకుందాం, ఒకవేళ ఉండే కాన్వర్సేషన్ గురించి తెలుసు అనుకుందాం. తెలిసినప్పుడు హెచ్చరించే ప్రయత్నం చేస్తుందా? సో ఇక్కడ హెచ్చరించే ప్రయత్నం చేస్తుందా? ఇలా ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. రెండోది, కాని పక్షంలో ఏం చేసింది, ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అవగాహన లేదనుకుందాం, అప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అవగాహన ఉంటే తెలిసిన తర్వాత ఏం చేసింది ఈవిడ, ఆ తర్వాత తెలిసిన తర్వాత ఎవరు కమ్యూనికేట్ చేసింది వినకపోయినప్పుడు అనేది రెండో క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఒకవేళ తెలియదు అనుకుందాం, అవగాహన లేదు అనుకుందాం, అవగాహన లేని విషయంలో అప్పుడు సురేంద్ర ఈవిడ సెల్ ఫోన్కి సంబంధించి అంటే యువతి తల్లి సెల్ ఫోన్ చూసి లోకేష్ ప్లస్ యువతి మనకు చెప్పుకుంటూ వచ్చాడుగా, లోకేష్ని బెదిరించాలనేది తన ఇచ్చిన స్టేట్మెంట్. ఒకవేళ సెల్ ఫోన్ బేస్ చేసుకొని సురేంద్రకి ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఉండుంటే లోకేష్కి బెదిరించిన మాట గురించి మనం చెప్పుకొచ్చాడు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుండాలి కదా, ఎక్కడో చోట సురేంద్రకి ఇన్ఫర్మేషన్ తెలుసు, ఇది కీలకమైన పాయింట్, అంతే కదా. సురేంద్రకి అయితే ఇన్ఫర్మేషన్ తెలుసు అంటే తల్లి చెప్పిందా లేకపోతే తల్లి దగ్గర ఉన్న సెల్ ఫోన్ చూసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాడా, ఇది అంత పక్కాగా ప్లాన్ చేశాడంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఏ విధంగా వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు అనేది సురేంద్రకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు సురేంద్ర కనుక దొరికితే అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ క్యారెక్టర్ మీద, తల్లి క్యారెక్టర్ మీద. యాజ్ ఆఫ్ నౌ వినిపిస్తున్న మాట సెల్ ఫోన్ బేస్డ్గానే. సో మీరు పూర్తిగా ఆ పిక్చర్ కనుక గమనిస్తే ఇది సిచ్యువేషన్. ఇక్కడి నుంచి వీళ్ళతో వచ్చే కాన్వర్సేషన్ ఎలా ఉండింది, లోకేష్కి సంబంధించి తల్లి మాట్లాడే ప్రయత్నం చేస్తుందా, మందలించే ప్రయత్నం చేస్తుందా, నార్మల్గానే ఉండిందా, లేకపోతే ఈ కుటుంబం నుంచి ఏమైనా ఉండిందా? ఇప్పుడు ఒకసారి దీనికి సంబంధించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కిషోర్, ఇక్కడ మనం కాస్త పిక్చర్లో చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య అంటే యువతి ప్రేమ వ్యవహారం తల్లికి తెలుసు అనే విషయం చాలా చర్చ జోరందుకుంటోంది. అంటే సురేంద్ర ద్వారా తెలిసిందా లేకపోతే తల్లి సురేంద్రకు చెప్పిందా? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందుతుందా కిషోర్? సచిన్, ఒకటి వాస్తవంగా ఏదైతే వీరిద్దరి మధ్య జరిగినటువంటి ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులతో పాటు అటు గ్రామంలో కూడా కొంత తెలుసు. ఏదైతే మనం ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే తన పాప కోసం ఏదైతే విద్యార్థిని ప్రేమ వ్యవహారం నడుపుతుండడంతో కూడా ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కలిసి పొద్దుటూరుకు మకాం మార్చారు. అంటే పొద్దుటూరులో నివాసం ఉంటూ పొద్దుటూరులో తనను చదివించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి భావన అటు స్వయంగా ఏదైతే సురేంద్ర కూడా ఆర్టీవీ ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి విషయంలో కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ వ్యవహారం ప్రేమ వ్యవహారం తల్లికి బాగా తెలుసు. ఎందుకంటే లోకేష్ తో జరుపుతున్నటువంటి ప్రేమ వ్యవహారం తెలిసే ఆ తర్వాత వీళ్ళు పొద్దుటూరుకు షిఫ్ట్ అయ్యి పొద్దుటూరులో పెట్టి ఒక కళాశాల ప్రైవేట్ కళాశాలలో వాళ్ళని ఇద్దరిని కూడా ఆమెను ఆ పాపను చదివిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ రెండు అంశాలను గమనించాల్సిన విషయం. ఒకటి, ఇన్స్టాలో మెసేజ్ చేయడంతో పాటు అదే ఎర్రగుంట్ల మండలం హనుమగుత్తి ప్రాంతానికి చెందినటువంటి ఒక విద్యార్థిని కూడా సేమ్ అదే కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తుంది. ఇక్కడ ఆ విద్యార్థినితో పాటు సహచర విద్యార్థిని కూడా వాళ్ళ సొంత గ్రామానికి అంటే స్వగ్రామానికి చెందినటువంటి అమ్మాయి కావడంతో ఆ అమ్మాయి కూడా కొంత మెసేజ్ పాస్ చేసింది. అక్కడే హోల్డ్ అనే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ని తెర మీదకి తీసుకొచ్చారు కిషోర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఈ కాన్వర్సేషన్ లో సురేంద్రకు తెలిసిందా అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. లేదు అనుకుంటే యాజ్ కిషోర్ చెప్పినట్టుగా యువతకి ఒక స్నేహితురాలు ఉంది, ఆ స్నేహితురాలు కూడా క్లాస్మేట్, అదే కాలేజ్లో చదువుతోంది అనేది ఇంకొక చర్చ. ఈ స్నేహితురాలకి సురేంద్రకు
ఏమైనా ఇన్ఫర్మేషన్ని పాస్ చేసిందా గండికోటకు సంబంధించి? ఒకవేళ పాస్ చేస్తారు జస్ట్ ఇన్ఫర్మేషన్ అయ్యింటే కనుక జస్ట్ వెళ్తుంది ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. బట్ టైం టు టైం ఎలా తెలిసింది? ఇది కదా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎప్పుడు వెళ్తారు? ఎందుకంటే ఆ ట్రేసబిలిటీ మీరు చూడండి. ఎందుకంటే ఇదే సురేంద్ర కాలేజ్కి వెళ్ళాడు అరౌండ్ 11 గంటల ప్రాంతంలో. అక్కడ ఒక 5 నిమిషాలు మాత్రమే ఉన్నాడు. ఆ తర్వాత 12 నుంచి 1 గంట మధ్య తాను చనిపోయి ఉంటుందంటే చర్చ జరుగుతున్న క్రమంలో కూడా ఆ టైం డిఫరెన్సెస్ అరౌండ్ ఒక 1.5 hour 2 hours 1.5 hour to 2 hours ఆ టైం ఫ్రేమ్కి సంబంధించిన డిఫరెన్స్ మనం గమనించాం. సో కాబట్టి ఇవన్నీ కాస్త డికోడ్ చేసి అంటే ఒక్కొక్క పాయింట్ని జోడించి లేదా ఒక్కొక్క పాయింట్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక ఈ సురేంద్ర అనే వ్యక్తి చాలా ప్రీ ప్లాన్గా పక్కాగా ఎప్పటి నుంచి స్కెచ్ వేశాడనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చింది అనేది. ఒకసారి నేను మళ్ళీ బ్యాక్ టు కిషోర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కిషోర్, మీరు అన్నట్టుగా ఆ యువతకి సంబంధించిన స్నేహితురాలు సురేంద్రకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకోవడంలో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఎందుకంటే ఈ 2 కోణాల్లో కూడా అంటే పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నిన్న సురేంద్రను అదుపులోకి, ఈ రోజు ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురేంద్రను విచారించడం జరిగింది. అంటే ఒక రకంగా వీటిపైన కొంత క్లారిటీ వచ్చినప్పటికీ కూడా కొంత బలమైనటువంటి ఆధారం కోసం పోలీసులు మేము దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి విషయాలు చెప్తున్నారు. అయితే ఇక్కడ క్లారిటీ మాత్రం పూర్తి క్లారిటీ ఉంది. ఏదైతే తను చేసినటువంటి ఇన్స్టాలో మెసేజ్ కావచ్చు, అదే విధంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ పాప ఏదైతే హనుమగుర్తికి చెందినటువంటి సహచర విద్యార్థిని మెసేజ్ పాస్ ఆన్ చేసినటువంటి విషయంలో కొంత క్లారిటీ ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసినటువంటి పోలీసులకు కూడా కొంత క్లారిటీ ఉంది. బట్ ఇక్కడ ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? కేవలం లోకేష్ తో ప్రేమ వ్యవహారం నడిపినందుక, లేకుంటే ఏంటన్నటువంటి కోణంలో కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అసలు ఈ హత్యకు ప్లాన్ చేయడం అంటే హత్యకు ఎలా ప్లాన్ చేశారు, అసలు ఏంటి విషయం, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అంటే ఓ రకంగా సాధారణంగా ఎవరైనా ప్రేమ వ్యవహారం నడిపినప్పుడు కొంత సానుభూతితో వ్యవహరించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి కొంత ఉండవచ్చు, ఉండకపోవచ్చు అన్నటువంటి కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం ప్రధానంగా గమనిస్తే మాత్రం ఇదంతా ఒక ట్విస్ట్, అంటే రోజుకో కొత్త మలుపు, కీలక మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి. ఇక్కడ నుంచి ఒక మాటకు వచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సురేంద్రకు సంబంధించి పాత్ర క్లియర్ గా ఉంది. ఇక్కడ తల్లి పాత్రకు సంబంధించి వన్స్ సురేంద్ర దొరికిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవాలి. సో ఈ క్రమంలో ఈ మిగతా అన్నయ్యలు కొండయ్య కావచ్చు, మిగతా 2-3 పేర్లు వినిపిస్తుంది కదా. సో ఎట్లా వీళ్ళకెలా కమ్యూనికేట్ చేశాడు? ఈ కమ్యూనికేట్ చేశాడా, లేకపోతే వాళ్ళ నుంచి సురేంద్రకి ఇన్ఫర్మేషన్ వచ్చిందా? దీనికి సంబంధించి కొంచెం ఆ డాట్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారా? ఎగ్జాక్ట్లీ సచిన్, ఇప్పుడు ప్రధానంగా ఈ వ్యవహారం ఒకవేళ సురేంద్రకు శుక్రవారమే తెలిసి ఉంటే మాత్రం, అంటే వీళ్ళు 3 నెలల నుంచి ప్లాన్ చేసినప్పటికి కూడా ఎక్కడికి వెళ్తారు ఏంటి అంటే ఒక రకంగా ఇద్దరు వెళ్తే గిన ఖచ్చితంగా అక్కడ ఇద్దరిని హత్య చేయాలన్నటువంటి భావన, అటు అనుమానాలకు కూడా రేకెత్తిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైతే సురేంద్ర ఫోన్ చేసి లోకేష్ కు ఫోన్ చేయడంతో లోకేష్ అక్కడి నుంచి తిరిగి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఇద్దరిని హత్య చేయాలన్నది వాళ్ళ ప్లాన్ అనేది కూడా కొంత పోలీసుల్లో కూడా కొంత అనుమానాన్ని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రియుడు ఎవరైతే లోకేష్ ఉన్నాడో, లోకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో కూడా అంటే ప్రియుడు తప్పించుకున్నాడు కాబట్టి ఇక విద్యార్థిని హత్య చేశారనేది కొంత ఉన్నటువంటి సమాచారం. అయితే ఈ క్రమంలో ఇక్కడ మొత్తానికి వీళ్ళంతా కూడా ప్రీప్లానెడ్, అంటే ఒక రకంగా అన్నలందరూ కూడా వలుక్కొని ఏదైతే ఆ విద్యార్థిని హత్య చేసేందుకు కూడా కుట్ర చేశారు, అంటే ఒక రకంగా ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ అమలు చేసింది కూడా సురేంద్రతో పాటు మిగతా అన్నయ్యలు ఇద్దరు, కొండయ్య ఇంకెవరో ఉన్నారు, ఆయన పేరు నేను మర్చిపోయా. సో ఈ అన్నయ్యలు వీళ్ళందరూ అంటే అందరూ కలిసి ప్లానింగ్ అనుకున్న సందర్భమా, లేకపోతే ఎవరు దీన్ని ముందు నడిపించే ప్రయత్నం చేస్తారు? ఎగ్జిక్యూషన్ కి సంబంధించి సురేంద్రనే ఉన్నారు అనుకోవాలి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ సచిన్, ఎందుకంటే సురేంద్రకు అటు పూర్తి విషయాలు తెలుసు. సురేంద్ర మనకిచ్చిన ఇంటర్వ్యూలో కావచ్చు, ప్రధానంగా ఆయన చెప్తున్న మాటల్లో కూడా తన మాటలే వేదం అన్నటువంటి విషయాన్ని తను చెప్తున్నటువంటి మాట. అంటే కుటుంబంలో పెద్ద నేనే, అంటే ఒక రకంగా కుటుంబంలో తానే పెద్దన్నయ్యను కాబట్టి నా మాట అందరూ వింటారన్నటువంటి భావన ఆయనలో ఉన్నటువంటి పరిస్థితి. అదే విషయాన్ని మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది.
ఏదైతే మనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఏదైనా జరిగితే గిన అన్ని విషయాలు ఇంట్లో ఏ వ్యవహారం జరిగినా కూడా తనను అడిగి తెలుసుకుని ఆ తర్వాత చేసేవారు అన్నటువంటి భావన తనను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్డ్, అందరూ కలిసి స్కెచ్ వేసి ఆ తర్వాత హత్య చేశారన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కొండయ్యతో పాటు అటు సుబ్బయ్య స్థానికంగా ఎక్కడైతే సమీప బంధువు అయినటువంటి గండికోటలో ఉన్నటువంటి సుబ్బయ్యను విచారించడం జరిగింది. అదే విధంగా ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నటువంటి తన మూడవ పెద్దనాన్న అల్లుడు అల్లుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అంటే ఓ రకంగా వీరందరినీ విచారించారంటే ఖచ్చితంగా వీళ్ళంతా ఒక స్కెచ్ ప్రకారం, ఒక పథకం ప్రకారం ఈ హత్యకు కుట్ర చేసి ఆ తర్వాత అమలు చేశారన్నది కొంత పోలీసులకు ఉన్నటువంటి అనుమానం. ఆ అనుమానం పైన పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సచిన్. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సురేంద్ర వంశ్ దొరికిన తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు చూడొచ్చు సురేంద్ర చుట్టూ ఎంత అంటే చేసిన ప్లానింగ్కి సంబంధించి మాట్లాడుకున్నాం. అంటే అనుమాతుడు కాదు, మరి ముఖ్యంగా ఘాతుకానికి పాల్పడింది వీళ్ళే అని తెలిసినప్పటికీ ఇంకా ఎవరున్నారు పూర్తి స్థాయిలో క్లారిటీకి ఇప్పటికే పోలీసులు ప్రయత్నిస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడు, చెల్లి పట్ల ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడు సురేంద్ర. ఒక విధంగా చెప్పాలంటే